అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో ఎస్సీ హాస్టల్లో ఘోర సంఘటన జరిగింది. అసలు ఈ సంఘటన గల కారణం మీద మన దగ్గర బీసీ సంఘం విద్యార్థులు లింగయ్య గారు ఉన్నారు. వాళ్ళ మనసు అన్న చెప్పండి, అసలు విద్యార్థి చనిపోవడం కారణం అసలు ఏమనుకుంటున్నారు? ఈరోజు సూర్యాపేట పట్టణానికి చెందిన ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్యామ్ కుమార్ అనే విద్యార్థి ఆత్మకూరు మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నిన్న స్కూల్కి పోయిండు. మంచిగా ఉంది, రాగానే నైట్ కూడా మంచిగా ఉండరు, పొద్దున్న లేవ చూస్తారు కానీ చనిపోయిండు. ఏది దానికి చనిపోవడానికి కారణం చెప్పమంటే పేరెంట్స్కి ఫోన్ చేసి డైరెక్ట్ మీ పిల్లలని బాగాలేదని చెప్పేసి తీసుకొచ్చి హాస్పిటల్లో వేసినాక డైరెక్ట్ చూస్తే శవమే తేలిండు. దాని మీద చాలా అనుమానాస్పదం అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. దీని మీద వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేసి విచారణ చేసి సస్పెండ్ చేసి అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపల చాలా తీవ్రంగా ఉంది. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవు. ఆ కిటికీలు కానీ, ఆ కంప చెట్లు కానీ, హాస్టల్లో మొన్ననే 20 రోజులు అయినట్టు ఓపెన్ చేసి కనీసం దాంట్లో సౌకర్యాలు కూడా లేకపోవడం చాలా దారుణం. ఇట్లాంటి చాలా జరిగినాయి సూర్యాపేట పట్టణ జిల్లాలో. తుంగతుర్తిలో జరిగినాయి, మొన్న ఇమాంపేట గురుకులాలో జరిగినాయి. అదే ఆత్మకూరు మండల కేంద్రంలో ఒకటి బీసీ వెల్ఫేర్ స్కూల్లో కూడా ఒక పిల్లగాడు ఉరేసుకొని చనిపోయిండు. శివగల మండల కేంద్రంలో ఒక జ్యోతిరావు పుల్లే గురుకులలో కూడా ఒక పిల్లగాడు గోడగూలి చనిపోయిండు. ఇట్లాంటి చాలా పునరావృతం కాకుండా అధికారుల పర్యవేక్షణ లోపంలో ఉంది. కానీ ఇక్కడ సూర్యాపేట హాస్పిటల్కి, కలెక్టర్కి కూతవేత దూరంలో ఉంది. కనీసం కలెక్టర్ గారు రాకపోవడం చాలా దారుణం. ఇట్లాంటి అధికారులపై చాలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే హాస్టల్లో చిన్నాడు చనిపోయింది కదా, అక్కడ అసలు కేర్ టేకర్ కూడా లేడు. సాయంత్రం 5 దాటిన తర్వాత వార్డెన్ కూడా కనిపించాడని కూడా పిల్లలు చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? వాస్తవానికి కేర్ టేకర్ కూడా ఉండట్లేడు. సాయంత్రం 6 కాగానే వార్డెన్ ఒక సైడ్ తాగకుండా వెళ్ళిపోతాడట, కేర్ టేకర్ ఒక సైడ్ వెళ్ళిపోతాడట. ఆ పిల్లలకి కనీసం ఏం పెడుతారో ఏం పోతారో కూడా తెలియదు. పిల్లల్ని వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి పంపిస్తారట. వాళ్ళని కనీసం చూసిన పాపన ఏ ఒక్క అధికారి కూడా లేరు. అధికారులు ఫిర్యాదు చేస్తున్నాం, మేము వాళ్ళకి మెమోలు ఇచ్చినాం, మేము చూసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఉట్టి మాటలు చెప్తున్నారు. కాబట్టి వార్డెన్ పైన విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్లో మనం చూస్తే కిటికీలు లేకుండా ఉన్నాయి. దాంతో పాటు చుట్టుపక్కల మొత్తం కూడా పిచ్చి చెట్లు, కంప చెట్లతోని మన మొత్తం కూడా చిందరబందర ఉంది. దాన్ని మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేము హాస్టల్లోకి అవి ఇస్తున్నాం, ఈ స్కూళ్ళకి ఇవి ఇస్తున్నాం చెప్తుంది. కానీ అవి బంద్ చేసి 2 నెలలు అయింది. సెలవులు రాగానే అవి ఓపెన్ చేస్తున్నప్పుడు కనీసం కంప చెట్లు కొట్టాలి, దాన్ని పరిశుద్ధ కార్మికులతో చేపియాలని కనీసం ఇంకే జ్ఞానం లేకుండా ఎట్లన్నా బిల్డింగ్ తీసుకొచ్చి అట్లనే మళ్ళీ పిల్లగాలు తీసుకొచ్చి అలా దోలి ఒక బర్రదొడ్డి లెక్క దోలి వాళ్ళని అసౌకర్యాలు నిలయంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి. తక్షణమే వాటికి నెలకి ఒకసారి స్కావెంజర్లు పెట్టి క్లీన్ చేయించుకొని ఆ బాత్రూమ్లు కూడా సరిగా ఉండవు. మొత్తం ఎక్కడెక్కడ నీళ్ళుండి అంటకపోయి ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అట్లాంటి పిల్లలలో ఈ అధికారుల పిల్లలు వేస్తే ఏ విధంగా ఉంటారో ఆ అధికారులు ఒకసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీరు చివరిగా చెప్పండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని చనిపోయిన అబ్బాయికి ఏం కలిపేయాలని చెప్తున్నారు? చనిపోయిన పిల్లగానికి తక్షణమే 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఇప్పుడు తక్షణ సహాయ కింద ఒక 20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నాయకుడు శ్రీకాంత్ వర్మ ఉన్నారు, ఆ మాట తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు ఈ అబ్బాయి చనిపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? విద్యార్థి శ్యామ్ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఆరోగ్యంగా ఉండేటటువంటి విద్యార్థి, రెగ్యులర్గా ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ పాడుతూ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థి, పేరెంట్స్తో కూడా రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ తన బాగోగులు చెప్పేటటువంటి విద్యార్థి. ఆల్ ఆఫ్ యూ సడన్గా విద్యార్థి నైట్ సిక్ అవ్వటం, తెల్లవారుజామునే చనిపోయాడని చెప్పేసి చనిపోయిన డెడ్ బాడీని ఇక్కడికి హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. కనీసం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అక్కడ ఎవరైతే ఉన్నారో వార్డెను పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ వర్కర్ ద్వారా డెడ్ బాడీని తరలించినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థి మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి, అధికారులకు, అదేవిధంగా ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం కాపీని కూడా బహిర్గతంగా వెల్లడించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, అబ్బాయి సాయంత్రం నుంచే కొద్దిగా హెల్దీగా లేడని చెప్తున్నారు. అయినా కూడా అక్కడ కేర్ టేకర్ లేకపోవడం వల్ల కూడా జరిగింది అనుకుంటున్నారు. అసలు వార్డెన్ కూడా ఏం పట్టించుకోలేదని తెలుస్తుంది. వార్డెన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు?
వార్డెను ఏనాడు కూడా స్థానికంగా ఉండడు. వార్డెన్ ఏనాడు కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. వార్డెన్ స్థానికంగా ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఏ రోజు కూడా వార్డెన్ అక్కడ లేడు. వర్కర్లే అక్కడ వార్డెన్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ పరిశుభ్రత కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మెనూ కూడా పాటించినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు వార్డెన్ లేకపోవడం వల్లే విద్యార్థులకు ఏదైనా జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా ఇబ్బందులు పడుతూ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చెప్పుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే వార్డెన్ అక్కడ ఉంటే ఆ విద్యార్థి సిక్ అయ్యిండు అని చెప్పేసి అన్నప్పుడు వార్డెన్కి చెప్పుకున్నప్పుడు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఆ విద్యార్థి బ్రతికేవాడని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. వార్డెన్ లేకపోవడం వల్లే ఇదే వార్డెన్కి ఎన్నోసార్లు మెమోలు ఇవ్వడం జరిగింది. ఇదే వార్డెన్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇదే వార్డెన్ మీద విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా అనేక మార్లు పై అధికారులకు కూడా ఈ అధికారి యొక్క ప్రవర్తన బాలేదని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితుల్లో మెమోలు ఇచ్చి పేపర్లకే పరిమితం చేశారు తప్ప సరైనటువంటి చర్యలు జిల్లా అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాల పట్ల మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు కానీ, మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా హాస్టల్స్ మీద అధికారుల పర్యవేక్షణ పెరగాలి. అక్కడ స్థానికంగా వార్డెన్లు ఉండేటట్టు చూడాలి. మెనూ పాటించేటట్టు చూడాలి. తక్షణమే ఈ విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థి మృతి కారణమైనటువంటి వార్డెన్ ఉన్నాడో ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆత్మకూరు సోషల్ వెల్ఫేర్ సంఘటన మాత్రం అది విచారకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, కేర్ టేకర్ కానీ పట్టించుకోకపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పటికే ఆ వార్డెన్ మీద పలుసార్లు కూడా ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. అతనికి కూడా మెమోలు చేయడం జరిగింది తప్ప సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి వార్డెన్లు ఉండడం వల్ల పిల్లల భవితవ్యం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాసంఘాలు చెప్పేది ఒకటే, చనిపోయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించి దాంతో పాటు వార్డెన్ సస్పెండ్ చేయాలి. ఈ యొక్క వార్డెన్ కాదు, ఏ వార్డెన్ కూడా పిల్లల పట్ల కూడా శ్రద్ధ వహించకుండా విషయానుసారంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తామని పేర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు సోషల్ వెల్ఫేర్ లో ఈ రోజు ఉదయం అబ్బాయి మరణించడం జరిగింది. అబ్బాయిని చూసేందుకు ఆర్టీఓ సూర్యాపేట గారు రావడం జరిగింది. వారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్. అబ్బాయి మరణం వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయని విద్యార్థి సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. అక్కడ హాస్టల్లో కేర్ టేకర్ కానీ, వార్డెన్ కానీ సరిగా ఉండకపోవడం వల్ల ఈ మృతి చెందాడని చెప్తున్నారు. దాన్ని తమరు ఏం చూస్తున్నారు? నిన్న అంటే ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను. బెల్లంకొండ శ్యామ్ అనే అబ్బాయి 13 years old, సన్ ఆఫ్ రవికుమార్. సో ఇందులో ఏదైనా అనుమానాలు ఉన్నా కంపల్సరీ మేము పోలీస్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఒక ఎంక్వైరీ చేసుకొని, అదేవిధంగా ఈ ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందో దాంట్లో కూడా ఏది ఉందో చూసుకొని దాని తర్వాత మనం ఇక్కడ అదేవిధంగా అక్కడ హాస్టల్లో కూడా ఏమేమి ఉన్నాయి, ఏమేమి లైక్ మెనూ అన్న కానీ, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ అయినా కరెక్ట్గా వాచ్ అండ్ వర్డ్ చేస్తుండా లేదా చూసుకొని ఎంక్వైరీ చేసి మనం కంపల్సరీ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. సో దీంట్లో ఏం అనుమానం లేదు. మేము కంపల్సరీ ఏదైనా కానీ మేము చూసుకుంటాం. ఇప్పుడు స్కూల్ ప్రారంభమై కూడా నెల రోజులు గడుస్తున్నా కూడా హాస్టల్లో వసతులు సరిగా లేదు. మీ పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లకు మీరు ఏం చెప్తున్నారు? కంపల్సరీ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి. కంపల్సరీ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు బాగోలు చూసుకోవాలి. ఫస్ట్ వెల్ఫేర్ అంటేనే పిల్లల చదువు ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో కనీస లైక్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే అవి ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో అవి ఎక్కడైతే లేవో అవి కంపల్సరీ వాళ్ళకు రిపోర్ట్ చేయాలి. లేని పక్షంలో వాళ్ళ మీద మేము చర్యలు కూడా తీసుకుంటాం శాఖాపరమైన. విద్యార్థి సంఘాల ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాబు మరణించాడో అక్కడ ఉన్నటువంటి వార్డెన్ బాగా తాగుతాడు, టైంకి రావట్లేడు. అయినా కూడా ఇప్పటికి కూడా పలుమార్లు అతనికి మెమోల ద్వారానే చెప్పారు తప్ప సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. కంపల్సరీ చర్యలు తీసుకుంటాం, దీంట్లో అసలు డౌటే లేదు. సో ఏమున్నా కానీ మేము ఇది చాలా బాధాకరమైన విశేషము. సో కంపల్సరీ విల్ టేక్ యాక్షన్స్. ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఏ ఒక్క వార్డెన్ సరిగా పనిచేయకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. ఈ ఆత్మకూరు ఘటన మీద మాత్రం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నారో వారు పేర్కొంటున్నారు. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు